ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ప్రకటించుకోవడం జరిగింది. గిరిజన విద్యార్థి సంఘం జాతీయ గౌరవ అధ్యక్షులుగా మోదీనాయుడిని ప్రకటించడం జరిగింది. గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు ఇందల్ రాథోడ్ గారిని, జాతీయ ప్రధాన కార్యదర్శి మహబూబ్ నగర్ వాసి సీనియర్ నాయకుడు LSPS ఫౌండర్ మనోడు లోకేష్ నాయక్ గారిని ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఈ జాతీయ స్థాయిలో ఈ సంఘాలను సమన్వయం చేయడం కోసం, సంఘాన్ని సమన్వయం చేసి నడపవలసినటువంటి బాధ్యత గిరిజన విద్యార్థి సంఘం పోరాట యోధుడు అయినటువంటి దేవరకొండ వాసి వెంకట్ బంజారా అనే వ్యక్తిని జాతీయ సమన్వయకర్తగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి అనంతపూర్ జిల్లా వాసి రాజ్ కుమార్ నాయక్ గారిని ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్ కుమారు, తెలంగాణ నుంచి వెంకట్ బంజారా, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు KU తెలంగాణ ఉద్యమకారుడు శంకర్ నాయక్ అనుచరుడు అయినటువంటి మన GBS నాయకులు జనాబాద్ మహేందర్ నాయక్ గారిని జాతీయ ఉపాధ్యక్షులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం నేను తిరుగుతున్నప్పుడు ఖమ్మం జిల్లాలో అన్న మీరు మాతో కలిసి రావాలని చెప్పి నేను పిలవగానే SFI కార్యక్రమాన్ని వీడి దాదాపు 22 సంవత్సరాలు నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రుడు మూడావత్ బాలాజీ నాయక్ గారిని జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజ్ కుమార్ గారిని జాతీయ కన్వీనర్గా ఎన్నిక చేయడం జరిగింది. మిత్రులారా, ఈ కమిటీ ఈ 8 మందితో కలిసినటువంటి జాతీయ కమిటీ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు తిరిగి కమిటీలను నిర్మాణం చేసి గిరిజన విద్యార్థి సంఘం యొక్క సంక్షేమం, విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేయాలి, హక్కుల ఆత్మగౌరవం కోసం పనిచేయాలని చెప్పేసి ఫౌండర్ ప్రెసిడెంట్గా తర్వాత గణేష్ నాయక్ వాళ్ళని సూచించడం జరిగింది. అదేవిధంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా బానోత్ గణేష్ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. బానోత్ గణేష్ నాయక్. అదేవిధంగా ఈ యొక్క ఏపీ కమిటీ కూడా గతంలో మేము అక్కడ మీటింగ్ పెట్టి, సత్యసాయి జిల్లాలో మీటింగ్ పెట్టి ఆడ రాష్ట్ర కమిటీ ప్రకటించినాము. ఆ కమిటీ కూడా రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించబోతున్నాము. రాష్ట్ర అధ్యక్షులు మహబూబ్ నగర్ వాసి వర్త్యా రమేష్ నాయక్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ మనోడు చాలా కీలకంగా పోరాటం చేస్తారు. ఎవరైనా తప్పు చేసినా కూడా నిలదీసి అడిగే రకం ఉన్నటువంటి మన భాస్కర్ నాయక్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా రవీందర్ నాయక్ మహబూబ్ నగర్ గారిని కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకటించడం జరిగింది. ప్రవీణ్ నాయక్ హైదరాబాద్, ఆయన కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే సీను నాయక్ అనే వ్యక్తి దేవరకొండ వాసితను చెక్కుపల్లి మండలము, డిండి మండలం చెక్కుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మనోడు అన్నిట్లో ఫాస్టే, ఉద్యమంలో ఫాస్టే, ఏ కార్యక్రమంలో కూడా మనోడు ఫాస్టే ఉంటాడు. కాబట్టి ఆయనను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ఇన్ఛార్జిగా తమ్ముడు ఈరోజు రాలేదు, రోహిత్, ఆయన కూడా సీనియర్ నాయకుడే కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆయన ప్రకటించడం జరిగింది. రాష్ట్ర సమన్వయకర్తగా బాలాజీ నాయక్ గారిని కూడా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్ పవార్ మహబూబ్ నగర్, లక్ష్మణ్ నాయక్ నాగర్ కర్నూల్, CH వినోద్ కామారెడ్డి. రాష్ట్ర కార్యదర్శులు భరత్, సుమన్, జేత్రామ్. రాష్ట్ర కోశాధికారిగా కొంతమంది ప్రకటించవచ్చు, వాళ్ళు రాలేదు. రాష్ట్ర నల్లగొండ మిర్యాలగూడ వాసి అయినటువంటి తమ్ముడు తెలంగాణ పోరాట యోధుడు కోటియా నాయక్ గారిని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది. మిత్రులారా, కాబట్టి ఈ యొక్క గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్రంగా మారుమూల తండా స్థాయి నుంచి గిరిజన విద్యార్థి సంఘం కమిటీ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇలా పోరాటం ప్రకటించాలి. మాకు ఇచ్చినటువంటి ఏదైతే డిక్లరేషన్ ఉన్నదో
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు అమలు చేయాలని చెప్పేసి మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కోరుతున్నాం. ఒక నెల రోజులు గడువు ఇస్తున్నాము. ఆ గడువులోప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే గిరిజన విద్యార్థి సంఘం నేరుగా నీ ఇంటి ముందు వచ్చి వాళ్ళు నగరం మోగిస్తారయ్యా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ మీద మాకు విశ్వాసం ఉన్నది, మాకు నమ్మకం ఉన్నది. కేసీఆర్ చేసినట్టు బట్టబాజీ మాటలు అయితే నువ్వు మాట్లాడమని తెలుసు. ఎందుకంటే నిన్న రుణమాఫీ చేసాం కాబట్టి ఆ నమ్మకం మీద మాకు కలిగింది కాబట్టి మా అమలు చేస్తామని చెప్పేసి కూడా మా విద్యార్థి సంఘ నాయకులు ఆశిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా గిరిజనులకు కూడా నీ క్యాబినెట్ లో నీ దగ్గర ఉన్న గిరిజన శాఖ తీసి మా లంబాడీలకు రామచంద్ర నాయక్ ఇస్తావా, మురళీ నాయక్ ఇస్తావా, బాలు నాయక్ ఇస్తావా, ఇంకో నాయకునికి ఇస్తావో ఎవరితో వారికి ఇచ్చి నీ నిజాయితీని నిరూపించుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. అదే విధంగా చూస్తే ఇలా సేవాలాల్ మహారాజ్ జయంతిని మాకు ఆప్షన్ ఆల్రెడీ వద్దయ్యానికి దండం పెట్టి చెప్తున్నా. కానీ నువ్వు ఇలా సేవాలాల్ మహారాజ్ జయంతిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించకపోతే నిన్న ఏదో మా రాములు నాయక్ చేయబట్టి మేము మోసపోయినాం. కానీ ఆ మోసపోం. ఇప్పుడు నువ్వు ఏ సేవాలాల్ జయంతికి వచ్చినా కూడా నిన్ను లంబాడీల చేత భర్తం పట్టడం ఖాయం, నిన్ను అడ్డుకోవడం ఖాయం రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఇలా గిరిజన శాఖలో ఉన్నటువంటి గిరిజన కమిషనర్ శరత్ సార్ గారు, మీరు చాలా మంచి వ్యక్తులు, మీరు కరప్టెడ్ అనే విషయం మా తెలంగాణ లంబాడి ప్రజలకు తెలుసు. కానీ ఇలా విద్యార్థుల మెస్సు ఛార్జీలు కావచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వీటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శరత్ గారిని మేము కోరుతున్నాం. ఈ తక్షణమే విడుదల చేయాలి. ఇలా విద్యార్థులకు సరైన ఆహారం దొరకగా, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఇంజనీరింగ్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, పీజీ కాలేజీలో, ఇంటర్మీడియట్ కాలేజీ, వొకేషనల్ నర్సింగ్ కాలేజీలో సర్టిఫికేట్ చదువు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వమని అడిగితే పైసలు కట్టమంటారు. మా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవయ్యా, మేము నిరుపేద కుటుంబం ఉన్నటువంటి లంబాడి బిడ్డలం కాబట్టి మేము ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నాం. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ 7,800 కోట్ల రూపాయలను బకాయిలను 2014 నుండి ఇప్పటి వరకు బకాయి ఉంది. కాబట్టి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మీరు ఒక గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శరత్ గారు ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించాలి. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి దృష్టి తీసుకుపోయి, ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి, అయ్యా మా లంబాడి గిరిజన బిడ్డల ఇలా సమస్యలు ఉన్నాయి, మా ఫీజు ఉంది, బడ్జెట్ కేటాయించి తక్షణమే విడుదల చేయమని చెప్పి కోరాలని చెప్పి కోరుతున్న మిత్రులారా. హైదరాబాద్ లో ఉన్నటువంటి 12 గిరిజన సంక్షేమం కాలేజీ హాస్టల్ల భవనాలు ఇలా అద్దె భవనంలో నడుస్తున్నాయి. ఆ భవనాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క సంక్షేమ కాలేజీ హాస్టల్ భవనాల నిర్మాణం కోసం ఎకరం భూమి కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి నేను ఇలా రాష్ట్ర మంత్రి గారిని, అదే విధంగా గిరిజన శాఖ కమిషనర్ శరత్ సార్ గారిని కోరుతున్నా. కాబట్టి ఇలా ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో మీ దృష్టి తీసుకొస్తున్నాము. ఈ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ కావచ్చు, ఇలా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర కమిటీలతో పాటు కలిసి ఇలా మేము ఒక కార్యాచరణ ప్రకటించినాము. కాబట్టి అదే విధంగా చూస్తే ఈ సంఘాలు 20 తారీఖు వరకు మీ కమిటీలు నిర్వహించుకోండి. ఆగస్టు 20 వరకు. 21 నుండి జిల్లా కేంద్రాలలో 5,000 మంది విద్యార్థులు తగ్గకుండా ఖచ్చితంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని రేవంత్ రెడ్డి ఇచ్చిన డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి మహా ప్రదర్శన ర్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర కమిటీకి నేను సూచిస్తున్న మిత్రులారా. జై తెలంగాణ, జై లంబాడి, జై సేవాలాల్, జై బంజారా. మధ్యాహ్నంలో జాతీయ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కమిటీ, తెలంగాణ కమిటీ నూతనంగా ఏర్పడినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ జాతి విద్యార్థుల కోసము, ఈ జాతిలో పుట్టినటువంటి మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ జాతిలో జరిగిన అన్యాయాలను ప్రశ్నించడానికి ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక ఉద్యమాలు నడిచినాయి. ఈ పాలకులు ఎవరైతే ఉంటారో రాష్ట్రానికి దోచుకుంటున్నారు తప్పితే ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు పై మెట్లకి ఎక్కి అద్దెలెక్కి మన తక్కువ జాతి కులాలకు అడగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ జాతికి న్యాయం జరిగేటటువంటి ఉద్యమాలని మేము రూపొందించే క్రమంలోనే ఇవాళ ఈ సమావేశమైనాము. విద్యార్థులకు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, గిరిజన విద్యార్థుల కోసం దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా వాళ్ళకు సరైనటువంటి వసతి గృహాలు లేవు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా చాలా మంది కూడా పేద విద్యార్థులు, మా గిరిజన విద్యార్థులు చదువుకోలేక వాళ్ళ తండలో పెరిగి పుట్టి ఒక మండల కేంద్రంలోనో జిల్లా కేంద్రంలో చదువుకోనికి వెళ్తే వాళ్ళ వసతి గృహాలు లేవు. కాబట్టి పాలకులు ఈ దృష్టిలో పెట్టుకొని
విద్యార్థులకు సరైనటువంటి అవగాహన కల్పించి అధికారులు మెస్ కోసము తగినటువంటి నిధులు కేటాయించి హాస్టల్ వసతులు కల్పించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా గత పాలకులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి మన అన్న చెప్పినట్టు మెస్ ఛార్జీలు రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు. చదువుకోలేక చాలామంది కూడా డ్రాప్ అవుట్ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఈ తక్కువ జాతి కులాలకు అంటే మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తోనే మేము సమావేశమవుతున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకో 2-3 నెలల్లోనే ఈ మెస్ ఛార్జీలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే మేము శాంతియుతంగా మా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ రాబోయే 2 నెలల్లో కార్యక్రమం ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై సార్. జై శివలాల్, జై భీమ్. ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ కమిటీలో ఇవాళ బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గిరిజన విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనము ఇవాళ ఎన్నుకున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ అయితేనేమి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయితే ఆదివాసీ బంజారాలు ఉన్నారో వారి యొక్క ఆ విద్యార్థుల యొక్క సమస్య పట్ల మనం ఇవాళ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ అదేవిధంగా పొత్తులో పెట్టుకున్నటువంటి పార్టీ అయితేనేమి తెలంగాణలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అయితేనేమి వీళ్ళు కేవలం ఇవాళ మన యొక్క ఓట్లు దండుకొని గద్దెనెక్కుతున్నారు తప్ప మన అభివృద్ధిని మాత్రం నోచుకోవడం లేదు. కనీసం ఇప్పటికైనా గిరిజన విద్యార్థి సంఘం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి పార్టీకి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఏంటంటే మరి కేవలం మమ్మల్ని ఓటర్లుగానే గుర్తిస్తారా లేకపోతే మా అభివృద్ధిని నోచుకుంటారా అనే ఉద్దేశంతో కూడా ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ ఈ 2 రాష్ట్రాల కమిటీ ఇవాళ ఈ యొక్క ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ తెలంగాణలో చూసినట్టయితే ఇప్పటికి కూడా మరి అత్యధికంగా దాదాపు 60 సీట్లు ఇవాళ మేము డిసైడ్ చేస్తే గెలిచేటటువంటి లంబాడీల సీట్లను ఇప్పటిదాకా మాకు గిరిజన శాఖ మంత్రి లంబాడీలకు ఇవ్వకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మేము డిసైడ్ చేస్తే అటు వాళ్ళే గద్దెనెక్కుతారు. అటువంటి మీరు మనసులో మా పైన కపటి ప్రేమ చూపిస్తూ ఇవాళ లంబాడీలకు ఏ మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మీరు సమితి తల్లి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఖబర్దార్ అనేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇంత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల పైన కూడా గిరిజన విద్యార్థి సంఘం అనేక రకాలుగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఇవాళ తండాల గ్రామ పంచాయతీ కానివ్వండి, రిజర్వేషన్ కానివ్వండి, కోడు భూములకు పట్టాలు కానివ్వండి, ఇవాళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం గిరిజన విశ్వవిద్యాలయం కానివ్వండి, ఇవన్నీ కొట్లాడి తెచ్చుకున్నాం మేము. మరి మీ యొక్క ఇవాళ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీతో కూడా కొట్లాడడానికి మేము వెనుకాడగలిగాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా కొట్లాడడానికి మేము వెనుకకు పోమనేసి మా యొక్క హక్కుల కోసం ఇంకెన్ని రోజులు మేము కొట్లాడాలి, ఇంకెన్ని రోజులు అడుక్కోవాలి మీ దగ్గర. రాబోయే రోజుల్లో మా శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారు చెప్పినట్టు రాబోయే రోజు ఖచ్చితంగా ఇదే గోల్కొండ కిల్ల మీద అదేవిధంగా ఢిల్లీలో కూడా మా యొక్క శివలాల్ మహారాజ్ జెండా ఎగరేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాధికారి దిశగా మేము చేపట్టేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఖబర్దారని తెలియజేస్తూ మాకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో బెనిఫిట్స్ అవి ఖచ్చితంగా మరి మా ఉద్యమాన్ని మీరు అణిచిదొక్కినా కానీ గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని అంచవేసినా కానీ మేము వెనకాల వేయలేదు. ఇప్పుడు కూడా భారతదేశ వ్యాప్తంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇవాళ గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ పక్షాన ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం ఉంది. మొన్నటి వరకు రాష్ట్ర కమిటీ ఉండే, ఇవాళ జాతీయ కమిటీగా ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తు కోసం వీళ్ళ వెంట మేము ఉంటామనేసి కూడా ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ పక్షాన ఇవాళ మేమందరము హామీ ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలోనైనా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఇవాళ మీ వెంట గిరిజన విద్యార్థి సంఘం ఉంది అని ఇవాళ తెలియజేస్తూ, మరి నన్ను ఇవాళ భారతదేశానికి అధ్యక్షుడిగా చేసినటువంటి మా వ్యవస్థాపకులు అధ్యక్షులు అదేవిధంగా ఇరు రాష్ట్రాల
కమిటీ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యత ఉందో దాన్ని నీరు గార్చకుండా నా వంతే కాకుండా నాలో ఎంతైతే ఇది ఉందో దానికన్నా ఎక్కువగా ఇవాళ నేను వాళ్ళ కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి అందరికి కూడా జై భీములు, జై సేవల, జై సిబిఎస్. ఇవాళ జాతీయ కార్యవర్గము రెండు రాష్ట్రాల కార్యవర్గాన్ని ఉంటున్నాము. కాబట్టి భవిష్యత్తులో ఈ దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ గిరిజన విద్యార్థుల సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తాము. అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం అనేది బలోపేతానికి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కూడా మా వంతు కృషిగా మేము పనిచేస్తాము. ఎందుకంటే జాతీయ నాయకులు కాకుండా ఒక గ్రామ స్థాయి నాయకుడిగా మేము పనిచేసి మిమ్మల్ని ఉత్సాహపరుచుకుంటూ మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి రెండు రాష్ట్రాల కమిటీలకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మీరు ఎక్కడ పిలిచినా ఏ బాధ్యతలు మీరు కూడా మాకు చెప్పినా ఆ బాధ్యత నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి, అదేవిధంగా ఏ ప్రభుత్వాలైనా సార్ రెండు ప్రభుత్వాల్లో ఎక్కడైనటువంటి మన గిరిజనుల పైన ఎలాంటి దాడులు కానీ ఇలాంటి ఏమైనా జరిగిన దానికి ప్రత్యేకంగా మేము ఎప్పుడే స్పందించి అక్కడికి వస్తాము. కాబట్టి మేము ఎన్ని ఉంటాం కాబట్టి మీకు ఇచ్చిన రెండు రాష్ట్రాల అధ్యక్షులు కానీ ఆ కమిటీలో కానీ మీ వంతు మీరు ఆ బాధ్యతను నెరవేర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం ముంచుకుంటాను. ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు 7 దశాబ్దాల పైన కావస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంజారాల పరిస్థితి ఏమనేది, వాళ్ళ దశ దిశ ఏమనేది కూడా ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే అవకాశం వస్తూ ఉన్నాయి. మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బంజారాలు కానీ గిరిజనులు కానీ ఇతర కులాలు కానీ అవకాశం రానటువంటి పరిస్థితి ఈ రోజు వరకు మనకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజు వరకు మాకు గుర్తింపు లేదు బంజారాలకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంజారా గిరిజనులకు ఇప్పటి వరకు గుర్తింపు లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరుతా ఉన్నాము, ప్రస్తుతానికి బంజారాలకు నామినేటెడ్ పదవులు, కీలకమైన నామినేటెడ్ పదవులు అయిన అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము. ఆ తర్వాత ఇంకా ముందు ఉద్యమాలను తీవ్రతరం చేసి మా హక్కుల్ని మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం లంబాడి పోరాట సమితి సాధించిన విజయాలు, రేపు భవిష్యత్తులో సాధించబోయే విజయాల మీద ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. అది అందరం చర్చించి ఒక డేట్ అంటాం, డేట్ నిర్ణయించుకొని చేస్తాం. అదేవిధంగా రేపు బుధవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో అంతిమంగా నిర్ణయం తీసుకున్నటువంటి కమిటీ సభ్యులందరూ వాళ్ళందరికీ నియామక పత్రాలు పెద్దల ద్వారా అందజేయడం జరుగుతుంది. కావున ఆ రోజు ఈరోజు వచ్చినటువంటి ముఖ్యులు, తర్వాత ఇంకా జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజన బిడ్డ రావాలని చెప్పి ఈ వేదిక తరఫున గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పిలుపునిస్తా ఉన్నా. అదేవిధంగా మనకున్న డిమాండ్లు చాలా ఉన్నాయి, ఇప్పుడు చర్చించుకోవడానికి టైం లేదు. కాకపోతే అంచెలంచెలుగా అందరి సహకారంతో కార్యకర్తల నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు అందరినీ కలుపుకుంటూ అందరి సలహా సూచనలు తీసుకుంటూ వారందరి ఆలోచనల మేరకు మెజారిటీ అభిప్రాయం మేరకు చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని నిస్వార్థంగా చేపడతారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను నుండి పెద్దవాళ్ళందరూ నన్ను జాతీయ కన్వీనర్గా ఒక బాధ్యతగా ఇచ్చినటువంటి పెద్దవాళ్ళకి నా యొక్క నమస్కారాలు. సో ఈ రోజు నుంచి నేను ఈ గిరిజన సంఘంలో నేను బాధ్యతగా నా జాతిని నేను కలిసికట్టుగా పనిచేస్తానని నేను కోరుకుంటున్నాను. వాసి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఏదైతే జాతీయ అధ్యక్షులు ఇందలన్న, రంగారాబేరి లంబాడకల పోరాట సమితి గణేష్ అన్న, లోకేష్ అన్న, మోతీలాల్ అన్న, మహేందర్ అన్న, ఏపీ అధ్యక్షులు గణేష్ అన్న, నూతన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రమేష్ అన్న, బాలాజీ, నా సోదరులు అందరికీ ఈరోజు నాకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. నా మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం, దానికన్నా ఎక్కువ నేను బ్యాటింగ్ చేస్తా, హక్కుల కోసం కొట్టాడతా, ఆత్మగౌరవం కొట్టాడతా, నిధులు నియామకం కొట్టాడతా, నా బాధ్యతలు నేను స్వీకరిస్తా అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లల సమస్యల మీద ఏదైతే ఉందో, ఫీజు రీయింబర్స్మెంట్ ఏదో ఉందో, లైంగిక దాడి ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఏదైతే రాష్ట్రాల్లో అవకతవకలు జరుగుతూ ఉందో దాని మీద నేను సిద్ధంగా ఉన్న పోరాటానికి అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుతా ఉన్నటువంటి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ముందుగా నా పేరు మూడు బాలాజీ నాయక్. దశాబ్దాల కాలం నుంచి గిరిజన విద్యార్థి సంఘానికి ఎన్నో సేవ చేశాను. ఆ పుణ్యం నాకు గణేష్ నాయక్ గారి మా అన్న ద్వారా నాకు రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను అన్న ఈరోజు ఒక పెద్దల సభ వేదిక ముందు మాట్లాడే అవకాశం దొరికినందుకు చాలా నేను చనిపోయేంత వరకు కృతజ్ఞులై ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇదే జాతీయ రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన కమిటీలో నాకు జాతీయ ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా కోర్ కమిటీలో మెంబర్గా, అదేవిధంగా రాష్ట్రాన్ని నడుపుటకు సమన్వయకర్తగా నాకు ఇంత పెద్ద భారం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎంతైతే నేను చేస్తానో, నా మీద ఎంతైతే బాధ్యత ఇచ్చిందో దానికంటే ఎక్కువగా నా శాయశక్తిలో నేను కృషి చేసి పట్టుదలతో నా యొక్క పని ఫలితాన్ని అన్నగారులకు, మన జాతీయ అధ్యక్షులు ఇంతల అన్నగారికి కావచ్చు, అదేవిధంగా మన గణేష్ అన్నకు కావచ్చు, గౌరవ అధ్యక్షులు మన మోతీలాల్ అన్న కావచ్చు, నూతనంగా మనకి ఈరోజు మనకు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన మన గణేష్ అన్న కావచ్చు, నూతనంగా ఏర్పాటైన మన రమేష్ నా మిత్రునికి కావచ్చు, సీనియర్ నాయకుడు మాల 2001 నుంచి ఉద్యమాల కిల్లాగా మహబూబ్ నగర్ను మార్చి ఇప్పటివరకు తన ఏజ్ అయిపోతున్నా కూడా నేను విద్యార్థుల కోసం కొట్లాడతా అని చెప్పేసి కంకణం కట్టుకొని వచ్చిన మా లోకేష్ అన్నకు పూర్తి స్థాయిలో ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, అన్న తెలంగాణ రాష్ట్రంలో 3 సమస్యలు ఉన్నాయన్న విద్యార్థులకి. మన విద్యార్థి సంఘం అన్న మనది 3 సమస్యలు ఉన్నాయన్న. ఒకటి, మన గ్రామీణ బాధితులన్న కానిస్టేబుల్ విషయంలో జీవో నెంబర్ 46 విషయంలో తీసుకొచ్చి మెరిట్ పిల్లలకు కూడా ఇప్పటి వరకు ఉద్యోగాన్ని కల్పించలేకపోయిందన్న గత ప్రభుత్వం కావచ్చు, దాన్ని మారుతా అని చెప్పేసి ఈరోజు గద్దెక్కిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పటివరకు వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పిస్తా ఉన్నదన్న. నేను 3 రోజులు స్టేషన్లో ఉండి పడుకున్నా అన్న వాళ్ళ కోసం. అదేవిధంగా డిఎస్సి అన్న నార్మలైజేషన్ మీద ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదన్న. ఇదే డిఎస్సి విషయంలో మెగా డిఎస్సి అన్నాడన్న 5000 పోస్టులు ఏర్పాటు చేసి మన గిరిజనుల నోట్ల మట్టి కొట్టిన వ్యవస్థ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందన్న. అదేవిధంగా మనకు జీవో నెంబర్ 3ని కంప్లీట్గా క్లోజ్ చేసిందన్న. దానివల్ల మైదాన ప్రాంతంలో వాళ్ళకి కాదన్న, మారుమూల అడవి ప్రాంతంలో బతుకుతున్న నా బిడ్డలకి, నా కోయ సోదరులకు, నా గోండు సోదరులకు, నా లంబాడి సోదరులకు, నా ఎరకుల యానాది కుల సోదరులకు, గిరిజన విద్యార్థులకు, నిరుద్యోగులకు చాలా నష్టం వాటిల్లుతా ఉన్నదన్న. ఈ విషయాన్ని కూడా గిరిజన విద్యార్థి సంఘం ఏకైక అజెండాగా మనం పెట్టి దీని విషయంలో కూడా మనం ప్రతిసారి గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల కోసం, విద్యార్థి నాయకుల కోసమే కొట్లాడుతూ ఉన్నామన్న. ఈసారి కూడా ఈ ఎజెండాలో మన జాతీయ కమిటీ ఎన్నుకున్నాం కాబట్టి, జాతీయం అంటే ఏదైతే మనం మైదాన ప్రాంతం ఉంటుందన్న, మైదాన ప్రాంతంతో పోలిస్తే నిధులు నియామకాలు ఎక్కువ మనం గిరిజన ప్రాంతంలో చూడాలన్న. ఒక ఆడబిడ్డ ఒకనొక టైంలో 10 కిలోమీటర్ల దూరం నడవాలంటే ఈరోజు కొనలేని పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఉందన్న. ఆ బాధ ఎంతో నాకు తెలుసు. ఒక ఆడబిడ్డ హత్యకు గురవుతా ఉన్నది, ఎందుకు అనేది కూడా ప్రక్షాళన చేయాల్సి వస్తుందన్న. పెద్దలు, చాలా మంది పెద్దలు కొన్ని 20 నుండి 25 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. అనేక మంది బయట వెళ్ళినా కూడా గిరిజన విద్యార్థి సంఘ స్టాండ్ మీద ఇప్పటివరకు మీరు ఈ సంఘాన్ని మాతో కలిసి పాలు పంచుకొని ఈ స్టేజ్కి తీసుకురావడం నాకు సగర్వంగా ఉన్నదన్న. కాకపోతే నేను ఏకైక కోరగలుగుతున్నానన్న, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల ఆగడాలు ఎక్కువైందన్న. దానికి అజెండాగా మనం ఒకటి పెట్టుకుందామన్నా. అదేవిధంగా జీవో నెంబర్ 46 నిజంగా బాధితులు ఇప్పటికీ రోడ్ల మీద ఉన్నారన్న. నిన్న ఇదే అసెంబ్లీ వేదికగా, ఇదే సచివాలయ వేదికగా నేను రోడ్ల మీద పడుకున్నానా. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న. వాళ్ళకు కూడా మన గిరిజన విద్యార్థి సంఘంలో 90% మనోళ్ళే ఉన్నారన్న. గణేష్ అన్న
99% మనోళ్ళే ఉన్నారన్న. అందులో మెరిట్ విద్యార్థులు ఉన్నారన్న. ఆ విషయంలో కూడా మనం కొంచెం వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ వాళ్ళ విషయంలో గిరిజన విద్యార్థి సంఘం తరఫున చేయాలన్నా. నేను గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో గ్రూప్ 1 విషయంలో 4 రోజులు మొన్ననే రీసెంట్గా నేను జైలుకు పోయి వచ్చినా అన్న. ఫైట్ చేసి ఏ సంఘం కూడా రాలేదన్న. గ్రూప్ 2 ఈరోజు పోస్ట్ పోన్ అయ్యిందంటే ఒకటి కొంతమంది కావాలని చేసిన దాంట్లో గిరిజన విద్యార్థి సంఘం పూర్తి స్థాయిలో మనవాళ్ళు మన గిరిజన విద్యార్థి సంఘం పేరు వచ్చిందన్న. ఇప్పటికీ చెప్పగలుగుతున్నా. దానివల్ల పోస్ట్ పోన్ అయిందన్న. దానికి మన గిరిజన విద్యార్థి సంఘాన్ని ప్రశాంతంగా ఉన్నదన్న. అది నేను చెప్పగలుగుతా. అందుకే అన్న నేను ఏమంటున్నానంటే చాలా అనేక సమస్యలు ఉన్నాయన్న. ఇప్పుడు చెప్పే టైం అయితే లేదన్న. నాకు బాధ అనిపిస్తా ఉన్నదన్న. చదువుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారన్న. వాళ్ళ కోసం గిరిజన విద్యార్థి సంఘం పూర్తి మద్దతుగా ఉంటుందని చెప్పేసి జాతీయ కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున పూర్తి స్థాయిలో మనం ఉద్యమం చేద్దామని చెప్పేసి నేను మాటిస్తున్నాను. మీ అందరి సలహా నాకు ఈరోజు సమయం ఇచ్చినందుకు అందరికీ నూతనంగా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. తండాలలో గ్రామ పంచాయతీలు అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ కోసం అలుపెరగని పోరాటం చేసింది గిరిజన విద్యార్థి సంఘం. మరి ఆనాడు సహచార ఉద్యమకారులంతా ఎన్నో ధర్నాలు రాష్ట్రారోపణలు చేసినాం. తెలంగాణ కన్నా ముందు కొట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీ రిజర్వేషన్ రావాలని చెప్పేసి మొట్టమొదటి అసెంబ్లీ పెట్టింది ఆనాడు మేము గిరిజన విద్యార్థి సంఘంగా. ఇవాళ ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించిన తర్వాత మొన్న ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా లంబాడీలకు అన్యాయం జరుగుతుంది. లంబాడీలకు రావాల్సిన మంత్రి పదవి ఇవ్వడం లేదని చెప్పేసి మొట్టమొదటి అసెంబ్లీ ముట్టడి చేసిందిగా ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం. ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం లంబాడీల కోసం గిరిజనుల కోసం ఏ ఉద్యమం తీసుకున్నా 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మొన్ననే ఏదైతే సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని తెలుగు దినం ఇవ్వాలని చెప్పేసి గిరిజన విద్యార్థి నగరపేరు లంబాడకుల పోరాట సమితి 2 సంఘాలు కలిపి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మా సద్గురు శివలాల్ మహారాజ్ జయంతి తెలుగు దినం ఇవ్వాలని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డేనే ఆప్షన్ హాలిడేగా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలకు అదేవిధంగా కోయా గోండులకు గిరిజన జాతి ఎక్కడ ఆపద వచ్చినా కొట్లాడేది గిరిజన విద్యార్థి సంఘం. ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కూడా కొట్లాడింది ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం. ఏదైతే చిన్నారి 6 ఏళ్ల పాప అత్యంత కిరాతకంగా ఒక దుర్మార్గుడు ఆమెను చంపేస్తే ఆనాడు కూడా ఆ ఉద్యమాన్ని తీసుకొని కూడా గిరిజన విద్యార్థి సంఘం వెంకట బంజారా. ఇవాళ ప్రపంచానికి తెలిసే విధంగా ఆ దుర్మార్గునికి పోలీసులు చంపే విధంగా కూడా మేము ఆ రోజు కష్టపడ్డాం. అదేవిధంగా ఏ సమస్య తీసుకున్నా అత్యాచారాలు తీసుకున్న అమ్మాయిల మీద ఆనాడు ఏదైతే మన వరంగల్ సంబంధించిన అమ్మాయి పేరు మర్చిపోయినా ఆ అమ్మాయి కూడా న్యాయం జరిగిందంటే అంతకుముందు న్యాయం జరిగింది వాళ్ళ గిరిజన విద్యార్థి. అదే గిరిజన విద్యార్థి సంఘం ఆ రోజు అన్ని SC/ST BC సంఘాల నాయకులు వచ్చి చూసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఇంటెలిజెన్స్ కావచ్చు SB కావచ్చు అందరికి మెసేజ్ పెట్టి మా లంబాడి బిడ్డకు న్యాయం జరగాలని ఆనాడు మేము నిమ్స్ దగ్గర ధర్నా చేస్తే ఆ రాత్రి గవర్నర్ గారు కూడా ఆ అమ్మాయిని చూడడానికి రావడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ఏదైతే గిరిజన విద్యాసంఘంలో జాతీయ కమిటీలో ఇప్పుడు వచ్చిన వారు అదేవిధంగా నూతనంగా గిరిజన విద్యాసంఘం బాధ్యతలు తీసుకున్న నాయకులు మీరు పనిచేయండి. మీ వెనకాల గణేష్ నాయక్ ఉన్నాడు, వెంకట్ బంజారా ఉన్నాడు, మోతిలాల్ ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు. నేనేం చెప్తున్నా ఇదే రిజర్వేషన్ కోసం తండాల గ్రామ పంచాయతీ కోసం కొట్లాడితే ఇప్పటికి 29 మీద మా మీద కేసులు ఉన్నాయి. నాంపల్లి క్రిమినల్ కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాం. కానీ ఏ ఒక్క నాయకుని దగ్గర పోయి మా మీద కేసులు అనేవి కూడా ఇప్పుడు మేము చెప్పుకోలేదు. ఎందుకంటే లంబాడి బిడ్డలుగా పుట్టినాం, లంబాడి హక్కుల అధికారాల కోసం కొట్లాడాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. నేను ఎందుకంటే బాధేస్తుంది. నేను 2019లో గిరిజన విద్యాసంఘం బాధ్యతలు తీసుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్పరికి పోరాటం చేసినాం. రాజ్భవన్ కానీ, ప్రగతి భవన్ కానీ, అసెంబ్లీ కానీ అన్నీ ముట్టడిలు చేస్తాం, ధర్నాలు చేసాం, రాస్తారోకోలు చేసాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిజర్వేషన్ పెంచుతావా లేకుంటే నీ పదవికి రాజీనామా చేస్తామని చెప్పేసి దేవరకొండ నుంచి అమరవీర స్థూపానికి ఎర్రటి ఎండలో పాదయాత్ర చేసినాం. ఏకైక సంఘం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి NSC ఉన్నట్టు బీజేపీ పార్టీకి ABP ఉన్నట్టు వాళ్ళు చేసే యాక్టివిటీస్ కన్నా ఎక్కువ చేసినాం. రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి సుమారుగా 12 జిల్లాల్లో నిరాహార దీక్షలు చేసినాం. ఇదే గిరిజన విద్యార్థి సంఘం వెంకట బంజారా ఆధ్వర్యంలో, గణేష్ రావు ఆధ్వర్యంలో. ఇవాళ కూడా ఏదైతే భారతదేశంలో
గోర్బోని మాట్లాడే బంజారా బిడ్డలు గోర్బోలిని ఏది షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. అవసరం అనుకుంటే బీజేపీ జాతీయ నాయకులను కలుస్తాం. ఈ దేశంలో ఉన్న బంజారా బిడ్డల హక్కుల అధికారాల కోసం కొట్లాడతాం. ఇవాళ మనము బంజారా బిడ్డలు 20 రాష్ట్రాల్లో ఉన్నాం. కొన్ని రాష్ట్రాలు ఎస్సీలో ఉన్నాం, కొన్ని రాష్ట్రాలు ఎస్టీలో ఉన్నాం, కొన్ని రాష్ట్రాలు బీసీలో ఉన్నాం. వీళ్ళందరినీ ఒకటే కోడి కిందకి తీసుకురావాలని చెప్పేసి ఎజెండా కూడా రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా మీరు బాధ్యతలు తీసుకున్నారు, పనిచేయండి. హైదరాబాద్ కేంద్రంగా నేను గణేశ్ ఉన్నాం. ఏ రాత్రి ఫోన్ చేసినా మీ కరపత్రాలు కావాలో వాల్పోస్టర్ కావాలని మేమున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఢిల్లీ వేదికగా కొట్లాడేది ఎల్హెచ్పీ జీవీఎస్ మాత్రమే. ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏదో ఊకదప్పుడుగా ఏదో ఢిల్లీకి పోవాలని చెప్పేసి కాలయాపన కోసము ఆ ఎర్రకోట చుట్టూ లేకపోతే ఆ గెట్ పైన చుట్టూ ఫోటోలు దిగడం కాదు. ఇదే మేము ప్రోగ్రామ్ తీసుకుంటాం. ఖచ్చితంగా 1000 మంది తగ్గకుండా ఎంతమంది ధర్నా చేసే బాధ్యత మాది. ఇది మా కమిట్మెంట్. కానీ ఏదో లంబాడి హక్కుల పోరాట సమితి అని చెప్పేసి మన ఇప్పుడు రాంబల్ నాయక్ అంట మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ పనిచేయచ్చు. ఇంకో నాయకుడు ఎన్ఎస్పీ ఫౌండర్ అంట 15 సంవత్సరాలు అవుతుంది, ఒక్క ప్రోగ్రామ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మోసుకున్నారు. ఒక్క ప్రోగ్రామ్ చేయకుండా ఇవాళ పనిచేస్తున్న నాయకుల మీద కేసులు వేసుకొని పనిచేస్తూ ఉంటే వాళ్ళను గుర్తించకుండా ఈ సమాజం నిర్వీర్యమైపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడైన ఇదే రమేష్ నాయక్ గారు గతంలో ఉద్యమాలు చేసిండు. ఒక నాయకుడి వల్ల ఆర్థిక హత్య ఇవాళ మేము గుర్తించడానికి రాజకీయ పదవులు ఇచ్చినాం తప్ప ఎవరికి ప్రలోభాలకు కానీ ఎవరికి ఇచ్చేయకుండా ఇవాళ విందనని అనేటోడు కూడా చాలా మంచి ఉద్యమకారుడు. ఎడమ పుంచు ఈయన కింద పనిచేసి ఎడమకి ఇవాళ ఎమ్మెల్యే అయిపోడు. కానీ ఎందుకు ఇవాళ సమాజం గుర్తించలేదు? ఈ గణేష్ నాయకుడు ఎందుకు సమాజం గుర్తించారు? ఒకనొక సమయంలో కరపత్రాలు వాల్పోస్టర్ లేకుంటే పెళ్ళాల మీద బంగారం పెట్టి కూడా కరపత్రాలు తీసిన రోజులు ఉన్నాయి. ఎవరు గుర్తించలేరు. కానీ భయపడము. సేవాల వారసుడుగా మేరమాడి వారసుడుగా రాబోయే రోజు కొట్లాడతాం. ఇదే విధంగా ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా మా మోత్యాలన్న గిరిజన విద్యా సంఘాన్ని నడిపిండు, మా ఇద్దరు నడిపిండు. వాళ్ళ వారసుడు కూడా నేను సంఘాన్ని ఏ పెద్దలు ఏది తిట్టినా కొట్టినా వాళ్ళని తూచే తప్పకుండా వాళ్ళ పద్ధతులు పాటించినా అయ్యే రాష్ట్రాలు కూడా రాబోయే రోజుల్లో మా సలహా సూచనలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా లంబాడి పిల్లలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా గిరిజన విద్యా సంఘం పనిచేస్తుంది, లంబాడి హక్కుల పోరాట సమితి పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో లంబాడి హక్కుల పోరాట సమితి కూడా ఆఫీస్ తెరుస్తాం, తండా తిరుగుతాం. హైదరాబాద్ చుట్టూ ఉన్న 100 కిలోమీటర్లు ఉన్న అన్ని తండాలు తిరుగుతాం. అన్ని తండాలను తిరిగి ఒక 10,000 మందితోనే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా నిర్ణయం తీరుస్తాం. ఆ బాధ్యత ఈ గణేష్ నాయక్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం వెనుకబడడం జరిగింది. నేను ఒక యువ నాయకుడిని అంటున్నా, మనం అందరం కలుస్తాం. ఎవరైనా కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఇదే గిరిజన విద్యాసం శ్రీరామరక్ష లంబాడీలకు, ఇదే లంబాడి హక్కుల పోరాటం శ్రీరామరక్ష. అందుకనే రాబోయే రోజు కలిసికట్టు పనిచేద్దాం, మన హక్కుల అధికారాల కోసం పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్ననే మేము రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. ఒక్క నిమిషం ఏమంటే 50 మందితో చేసినాం. ఎందుకు? లంబాడి జాతితో ఉన్న అందరు రావాలి కదా. అరెస్ట్ చేసినా కూడా భయపడలే. కాబట్టి రేవంత్ రెడ్డి కాదు ఇంకో రెడ్డి, నేను ఒక్క విషయాన్ని తెలియజేసుకున్నా. మేము టీవీ వాళ్ళు చూపించాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలు ఉన్నది 5%. రాబోయే రోజుల్లో రెడ్డిలు వర్సెస్ లంబాడీలు కావాలి. ముఖ్యమంత్రి వాళ్ళ మనకు తెలుసుకోవాలి. ఆ అడుగులు వేయాలని చెప్పేసి నేను కోరుకున్నా. నాకు చాలా సంతోషం అనిపించింది మా మిత్రుడు మోత్యాలన్న రావడం అంటే, గణేష్ అన్న రావడం అంటే. మళ్ళీ మనం కలుస్తా ఉన్నాం. ఒక 4-5 సంవత్సరాల గ్యాప్ అయింది. మహేందర్ అంటే చాలా సీనియర్ నాయకులు. మహేందర్ నాయకులు ఆవేదన ఏంటంటే వ్యక్తిగత విషయాలు ఇక్కడ మాట్లాడుకోవచ్చు, సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. నాకు కూడా చాలా ఉన్నాయి బాధలు. అది కాదు సబ్జెక్ట్ మీద మాట్లాడేందుకు అన్న ఒక నక్సలైట్ ఉద్యమాలు చేసిన నాయకుడు కాబట్టి వచ్చిన వాళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? అబ్బా పని చేయాలి. మీకు తెలియదు, భావజాలం తెలియదు, సిద్ధాంతం తెలియదు. భావజాలం సిద్ధాంతం తెలిస్తే నడుచుకుంటూ పోయిన రోజున నేను గణేష్ నాయకు ఉద్యమం చేసేటోడు ఒక నాయకుడి పేరు చెప్పదు కానీ పిచ్చి కుక్కలని తిట్టిండు. ఇప్పుడు అతనే పిచ్చి కుక్క అయిపోయింది. మేము హీరోలు ఉన్నాం బాగుంటున్నాడు ఇప్పుడు. అందుకనే ఏదైతే ఎల్హెచ్పిఎస్ గిరిజన విద్యా సంఘానికి కోర్ కమిటీ సభ్యులుగా మేమున్నా, మేమే నడుపుతాం ఎవరున్నా కానీ ఎవరిని కించపరచాం. పనిచేసేటోని పని చేపిస్తాం. కానీ కోరుకుంటే అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ లంబాడీల సామాజిక ఉద్యమాలు ఉందని తెలియజేసుకుంటూ ముగిసుకున్నాను. ఒక చిన్న విషయము వెంకట పంజరేత్రి నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి నేను బతుకున్నంత కాలం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. వెంకట పంజారాను ఆధారపడవద్దు, నువ్వు భయపడవద్దు. నేను చెప్తున్నా కదా,
రేవంత్ రెడ్డి సుంటోడు 100 రేవంత్ రెడ్డి వచ్చినా, బెల్లా నాయక్ సుంటోడు 100 బెల్లా నాయకులు వచ్చినా, దాసరామ్ సుంటి 100 దాసరామ్ వచ్చినా, రాంబల్ సుంటి 100 రాంబల్ వచ్చినా కూడా గణేష్ నాయక్ అనేటోడు లంబాడి జాతి కోసం పోరాటం చేయడానికి ఫైర్ పండున్నాడు. వాళ్ళలాగా నేను ఆశించలే. ఇప్పటికే లోన్ల మీద యాటా వేస్తూ భార్యకు 5 లక్షల రూపాయలు ఇస్తే ₹1 కోటి లోన్ శాంక్షన్ అవుతారంట. బొమ్మడిది కోటికి ఇస్తే ఇటు లోన్ శాంక్షన్ అవుతారంట. నా తమ్ముడు రాంబల్కి ఇస్తే ఇటు లోన్లు శాంక్షన్ అవుతుందని చెప్పి దందా స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి లంబలతో. తీస్తా దందా బిడ్డ, నిన్ను ఎట్లా నియమించిండు, నీ కారుకు డీజిల్ ఎట్లా వాడుతున్నావు, నీ కథ ఏంది, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, నీ భర్త నీ అమ్మని నేను ఉంటా. నువ్వు క్షమాపణ చెప్పే వరకు నేను భయపడే పరిస్థితిలో క్షమాపణ చెప్పాలి. నేను చెప్తున్నా, నంగారాబేరి లంబడకుల పోరాట సమితి సంఘం మా వెంకట బంజారా కావచ్చు, మా లోకేష్ కావచ్చు, మా ఇందల్ కావచ్చు, మా మోతిలాల్ కావచ్చు, మా శంకర్ నాయక్ కల్వకుర్తి డాన్, మా సుధీర్ ఓల్డ్ సిటీ, మేమందరము కేసీఆర్ నిద్రపోనియలే. రిజర్వేషన్ తండ పంచాయతీలు 250 సార్లు మేము పోరాటం చేసినాం. ఏ రోజైనా మీరు మాట్లాడినారా? మాట్లాడితే మీ పేపర్ కటింగ్ బయట పెట్టింది. లేకపోతే అదే పోలీస్ డిపార్ట్మెంటు ఇంప్లాయ్ ఎస్ఐలను, సిఐలను, ఎస్పీ వాళ్ళని అడగమంటున్నా. ఆన్ రికార్డ్ గవర్నమెంట్ దగ్గర మాది. చలో, మీరు నిజమైన ఎల్ఎస్పీఎస్ నాయకులు అయితే మీ రాజకీయ పార్టీలకు రాజీనామా చేయకూడదు. రాజకీయ పార్టీలకు రాజీనామా చేయాలి. అందరం కలిసి ఏకతాటి మీద వచ్చి ఒకటే ఎల్ఎస్పీఎస్ పెట్టుకుని పనిచేద్దాం. దీనికి సవాల్ స్వీకరించమని నేను సోమవారం ప్రెస్ క్లబ్లో మేము అందరం కలిసి ప్రకటించినాం. రాలే. ఒకడు అంటే నన్ను ఫోన్ చేశాడు, తమ్మి రా అన్నారా అంటే నేను రానని చెప్పిన. ఎందుకు రావాలి మీతో? ఎల్ఎస్పీఎస్ మాది, మా రక్తంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి ఎల్ఎస్పీఎస్. మారోజీ వీరన్న నిజమైన శిష్యులం మేమంటున్నాను. మారోజీ వీరన్న నాటినటువంటి మొక్కను మా పైన వేసుకొని ఏ రాజకీయ పార్టీలకు అమ్మకుండా మారోజీ వీరన్న కోరినటువంటి రాజ్యాధికారం, సకల కులాలకు సమాన వాట రావాలి. ఎప్పుడైతే నా బహుజనులు అభివృద్ధి పనులలో ఉండి మేము సంతోషంగా ఉన్నామని చెప్పేసి చెప్పుకోవాలని చెప్పి కుల సంఘాలకు పునాది వేసినటువంటి మారోజీ వీరమైన నిజమైన శిష్యులం మేమని చెప్పి చెప్తున్నాం. లేకపోతే మీరు మారోజీ వీరన్న పెట్టినట్టు చెట్టును కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బహుజన్ ముక్తి పార్టీలకు అమ్ముకోలేదని మీరు మారోజీ వీరన్న గోరి మీద ప్రమాణం చేయగలుగుతారా? కొరువీరాల రాయరాల్లో మీరు ప్రమాణం చేస్తారా అని చెప్పేసి నేను ఈ నాయకులను అడుగుతున్నా. మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళు ఎల్ఎస్పీఎస్ పేరు మీద దందాలు చేస్తారంటే ఈ బెల్లయ్య నాయక్ అనేటోడు ఎల్ఎస్పీఎస్ నాయకుడా, నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడా రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఇది తెలుసకపోతే రేవంత్ రెడ్డి మీదనే కరపత్రాలు తీస్తాం. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మేము ప్రజలు ఓటేసి గెలిచిన ముఖ్యమంత్రి నిన్ను తిట్టింది 60 ఎలక్షన్లా. రేవంత్ రెడ్డి అనేటోడు లంబాడీలను అనగదొక్కాలి, లంబాడీలను ఈ రాష్ట్రంలో ఉండకూడదని చేసినని చెప్పేసి బెల్లానే స్వయంగా చెప్పినటువంటి రికార్డింగ్లు బయట లీక్ చేస్తే కూడా ఈ రేవంత్ రెడ్డి ఆయన మీద ఎందుకు చర్య తీసుకోలేదు? అంటే బెల్లానే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి లంబాడీలో మోసం చేస్తున్నా అనే డౌట్ మాకు కలుగుతుంది. ఆ భయం మాలో పుట్టుకొచ్చింది. కాబట్టి గిరిజన విద్యార్థి సంఘం ఎల్ఎస్పీఎస్ ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాం, ఖండన కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మా యువకులు మా విద్యార్థి నాయకులు కంకణబద్ధమై కదిలీరు బిడ్డ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు కూడా నిలదీస్తాం. మా జాతి ప్రయోజనమే మాకు ముఖ్యం, రాజకీయ పార్టీలు మాకు ముఖ్యం కాదు. రాజకీయ పార్టీలు మా సవితి తల్లులు. ఈ లంబాడి జాతి నా తల్లి లాంటి జాతి, నన్ను పాలించి పెంచిన జాతి నా లంబాడి జాతి. కాబట్టి జాతి ఆత్మగౌరవ హక్కులు, రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తామని చెప్పి తెలుసు మిత్రులారా.